ఒకప్పుడు చిన్న పిల్లవాడు సత్యకాముడు గురుకుల విద్య పొందడానికి ఉపాధ్యాయుడి దగ్గరకు వెళ్ళాడు. గురువు అతని కుటుంబాన్ని గురించి అడగగా సత్యకాముడు తల్లి జాబాల దగ్గరకు వెళ్ళి తన తండ్రి ఎవరో తెలుసుకోవాలని కోరాడు. అప్పుడు జాబాలమ్మ చెప్పింది, నా కుమారుడా, నీ తండ్రి ఎవరో నాకు తెలియదు. నేను చిన్నప్పుడు అనేక చోట్ల పనిచేశాను. కాని నీవు సత్యనిష్ఠుడు, గురువుకు నిజం చెప్పు. సత్యకాముడు తిరిగి వచ్చి గురువుకు తన తల్లి చెప్పినదే నిజంగా చెప్పాడు. గురువు అతని నిజాయితీని చూసి, నీ నిజాయితీ చూస్తే నువ్వు తప్పక బ్రాహ్మణుడవు అని చెప్పి విద్యాబోధన అందించాడు. ఆ తర్వాత గురువు అతనికి 4 జీవరాశులను ఉపదేశకులుగా నియమించాడు: గోవు, అగ్ని, హంస, మధుకరుడు. వీరి ద్వారా అతను బ్రహ్మజ్ఞానం సంపాదించాడు. ఈ కథ మనకు నిజాయితీ, ధర్మబద్ధత ఎంత ముఖ్యమో నేర్పుతుంది. సత్యానికి ఎప్పుడూ గెలుపే.